అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ కథ పేరు కుండ కోరిక. అనగనగా ఒక కుమ్మరుండేవాడు. ఆ కుమ్మరి ఒకరోజు కుండలు తయారు చేస్తున్నాడు. ఓర్పుతో నేర్పుతో మట్టి ముద్దలను కుండల ఆకృతిలో మలిచాడు. వాటిని కాల్చడానికి ఏర్పాట్లు చేశాడు. అప్పటికే కాలుతున్న కొన్ని కుండలను చూసి పచ్చి కుండలలో ఒకదానికి చాలా భయం వేసింది. అమ్మో, ఒళ్ళు కాలిపోవడమే! వద్దు వద్దు, దయచేసి నన్ను కాల్చొద్దు, నన్నిలా వదిలేయి, సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖాన పెట్టకు, నాకు భయంగా ఉంది అని కుమ్మరిని దీనంగా బతిమాలింది. అప్పుడు కుమ్మరి కుండతో, జీవితంలో తొలి దశలో కష్టపడితే తర్వాత జీవితాంతం హాయిగా ఉండొచ్చు. ఇప్పుడు కష్టమని భావించి సోమరిలా ఇలా ఉండిపోతే నీ జీవితం వృధా అవుతుంది, సమాజానికి కూడా ఉపయోగపడకుండా వ్యర్థమైపోతావు అంటూ ఎన్నో విధాల నచ్చచెప్పాడు. అతడెంత చెప్పినా వినకుండా కుండ మొండికేసింది. సరే, అంతలా అడుగుతోంది పోనిమ్మని కుమ్మరి ఈ కుండని వదిలేసి మిగిలిన కుండలను ఆవన్లో పెట్టాడు. ఆవంలో కాలుతున్న కుండలని చూస్తూ తనకి ఆ అవస్థ తప్పినందుకు ఆనందపడుతూ, హమ్మయ్యా, నాకా బాధలు లేవు, హాయిగా ఉన్నాను అనుకుంది ఆ పచ్చికుండ. బాగా కాలిన ఎర్రని నల్లని కుండలన్నీ అమ్ముడుపోయాయి. ఎవరూ కొనేవారు లేక పచ్చికుండ మాత్రం ఆరు బయట ఆవరణలో అలా ఉండిపోయింది. ఓ పక్కన వ్యర్థంగా పడి ఉన్న కుండలలో కుమ్మరి ఒక కుండలో నీళ్లు నింపాడు. కొన్ని కుండీలలో మట్టి నింపి మొక్కలు నాటాడు. వాటన్నింటినీ చూసి తనకు అలాంటి బరువులు లేనందుకు ఆనందించింది ఆ పచ్చికుండ. ఇదిలా ఉండగా ఓ రోజు కుండపోతగా వర్షం కురిసింది. కాల్చిన కుండలు కుండీలు దృఢంగా అలాగే ఉంటే ఈ పచ్చికుండ మాత్రం మెల్లిగా కరిగి మట్టిలో కలిసిపోసాగింది. తన ఆకృతిని ఉనికిని కోల్పోయింది. కుమ్మరి మాటల్లో అంతరార్థం దానికి ఆ చివరి క్షణంలో బోధపడింది. కాని అప్పటికే జీవితం చేజారిపోయింది. చూసారా, ప్రారంభంలో కష్టానికి భయపడితే రాబోయే రోజుల్లో కష్టానికి అలవాటు పడాల్సి వస్తుంది. శ్రమలేని జీవితం సుఖంగా ఉన్నట్లు కనిపించినా అటువంటి జీవితానికి విలువని కూడా కోల్పోతారు. ఈ కథలో కుండ కథ కూడా కష్టానికి వెరచి ఎటువంటి విలువ పొందకుండా ముగిసిపోయింది. భగవంతుడు ఇచ్చిన ప్రతి జీవితానికి ఒక అవసరం, పరమార్థం ఉంటుంది. అది పూర్తి చేస్తేనే విలువ, గౌరవం. ఉదాహరణకు, ఒక చెట్టును గమనిస్తే ప్రకృతిలో జరిగే అనేక మార్పులకు తలవంచుతూనే తన పని తాను చేసుకుపోతుంది. పండ్లిస్తుంది, నీడనిస్తుంది, విలువ పొందుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.